నమస్కారం. ఈనాటి అరైవ్ ఎలైవ్ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాంకు విచ్చేసిన విద్యార్థులకు, ఆటో డ్రైవర్స్కు, లారీ డ్రైవర్సు, ట్రాక్టర్ డ్రైవర్సు, రోడ్ యాక్సిడెంట్స్ వల్ల యువత, ముఖ్యంగా చనిపోయే వాళ్ళలో యువత 40 సంవత్సరాల లోపు వాళ్ళు, ప్రొడక్టివ్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది చనిపోతున్నారు. ఆ చనిపోవడం వల్ల కుటుంబాలు వాళ్ళ యొక్క ఆర్థికంగా చిన్నాభిన్నమైపోతున్నారు. అనాథలు కూడా మారిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఉన్న అందరూ, పెద్దవాళ్ళు కానించి చిన్నవాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి. అది ఏం బాధ్యత అంటే, మనమే ట్రాఫిక్ నియమాలు పాటించడమే కాదు, మన పక్కల వాళ్ళను కూడా ట్రాఫిక్ నియమాలు పాటించమని చెప్పాలి. లేకపోతే పోయిన సంవత్సరం 2025లో ఒక మంచిర్యాల జిల్లాలోనే 150 మంది ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల చనిపోవడం జరిగింది. అందులో భార్యాభర్తలు ఇద్దరు చనిపోవడంతో అనాథలైన పిల్లలు ఉన్నారు. ఎదిగొచ్చిన కొడుకు, పెళ్లికి దగ్గరైన కొడుకు, ఉద్యోగం చేస్తున్న కొడుకు చనిపోవడం వాళ్ళు ఉన్నారు. మధ్య వయస్కులో పిల్లల పెళ్లిళ్ళు చేయాల్సిన సింగరేణి ఎంప్లాయీస్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా చాలామంది, ఎంతో భవిష్యత్తు ఉన్న వాళ్ళు, ఎంతోమంది మీద ఆధారపడ్డ వాళ్ళు అందరూ చనిపోయినారు. కాబట్టి ఈ సంవత్సరం ఖచ్చితంగా మనము మంచిర్యాల జిల్లాలో ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో రోడ్ యాక్సిడెంట్స్ని తగ్గియాలి. 150 మంది కాదు, 15 మంది కూడా చనిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అది ఎప్పుడు వస్తుంది అని అంటే, అందరము రోడ్డు ఎక్కినప్పుడు అరైవ్ ఎలైవ్, క్షేమంగా మన ఇంటికి చేరాలి. అలాంటి పరిస్థితిని మనం సృష్టించాలంటే దానికి రాకెట్ సైన్స్ ఏం లేదు. ఒక టైంకి వెళ్ళాల్సిన 1 గంటకి వెళ్ళాలనుకోండి, 1 గంట జర్నీ పడుతుంటుంది. గంటన్నర ముందు బయలుదేరండి. అర్ధగంట ముందు పోతే నష్టమేం లేదు. కానీ టైం లేదనే తొందరపాటుతోటి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకొకటి నెగ్లిజెన్స్, ఇంకోటి జాయ్ఫుల్ రైడింగ్. చాలామంది ఈ మధ్యకాలంలో కాలేజ్ రోడ్లో కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. చాలామంది 2 వీలర్స్లో జాయ్ఫుల్ రైడింగు, వీకెండ్స్ రైడింగ్ అట్లాంటివి చేస్తున్నారు. అవి ప్రమాదాలకు సంకేతం. కాబట్టి అట్లాంటి వాటిని బంద్ చేసుకొని మనమందరం ఒక ప్రతిజ్ఞ చేయాలి. మంచిర్యాల జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రోడ్ యాక్సిడెంట్స్ వల్ల ప్రాణాలు పోకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. మనమందరము ట్రాఫిక్ నియమాలు పాటిద్దాము, క్షేమంగా ఇంటికి చేరుదాము, సురక్షితమైన రోడ్లుగా మనము తీర్చిదిద్దాలని కోరుకుంటూ. సంఘటన ఏంటంటే, గత 15-20 సంవత్సరాలప్పుడు కూడా గాంజాయి ఉంది, కానీ మన ఊర్లలో ఎక్కడ గంజాయి లేదు. కానీ ఇప్పుడు మన ఊర్లలో గంజాయి పండించడం తగ్గినట్టుంది, కానీ సేవించడం ఎక్కువైపోయినట్టు కనిపిస్తూ ఉంది. సో దయచేసి ఎవరైనా స్ట్రేంజ్గా కనిపిస్తే, ఎక్కడైనా హైడౌట్స్ ఉన్న దగ్గర కొంతమంది 4-5 యూత్ కనిపిస్తే, ఎవరైనా చూసిన వాళ్ళు కూడా మనకెందుకులే, మన పిల్లోడు కాదా అని వదిలిపెట్టినట్టు అనిపిస్తూ ఉంది. సో మన పిల్లోడు కూడా ఎక్కడో ఒక దగ్గర చదువుకుంటూ ఉంటాడు, మన పిల్లోడు కూడా ఇదే పరిస్థితులు ఉన్నాడని అనుకొని, దయచేసి గాంజా గురించి మీరందరూ ఏదో ఒక రూపకంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే, మీరు పోలీస్ డిపార్ట్మెంటుకు హెల్ప్ చేసినట్టయితుంది. ఆ హెల్ప్ మేము సొసైటీకి చేసినట్టయితుంది. దయచేసి ఈ గంజాయి ఎవరైతే సేవిస్తున్నారో, పండిస్తున్నారో, స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారో, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్కు ఇవ్వాలని మా యొక్క విజ్ఞప్తి. అలా ఇచ్చిన వాళ్ళ పేర్లు ఎట్టి పరిస్థితుల్లో మేము బయట పెట్టడానికి ఆస్కారం ఉండదు, బయట పెట్టడం జరగదు.